తెలంగాణలో అన్న చెల్లెలు పోటీ పడుతున్నారు పార్టీ పేర్ల కోసం. దాని గురించి ఏమంటావమ్మా? ఇన్నాళ్ళకైనా తెలుసుకున్నాడు. ఒక పేరు మార్చడం వల్లే ఇంత నష్టపోయామని కేటీఆర్ గారు తెలుసుకున్నారు. తెలంగాణ వాళ్ళకి చాలా పేర్ల పరంగా సెంటిమెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పటికి గ్రహించాడని మేము అనుకుంటున్నాం. అప్పుడు కూడా కేసీఆర్ వద్దన్నారు అని కేటీఆర్ గారు వల్లే బీఆర్ఎస్ పెట్టారు అని చాలా మంది విమర్శలు చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటికైనా కేటీఆర్ గారు తెలుసుకున్నారు. తొందరగా టీఆర్ఎస్ఏ మళ్ళీ అని ఒక అంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ చెల్లెలు గారు బయటకు వచ్చి టీఆర్ఎస్ అని పెడతానని అంది. అలా కాకుండా ఈ టీఆర్ఎస్ అనేది పోకుండా వీళ్ళే ఉంచుకుంటే బాగుంటుందని మేము అనుకుంటాం. భయపడతాలు అవన్నీ కేటీఆర్ గారికి తెలియదమ్మా. ఓకేనా? ఆయన మంచితనంతోనే ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఎవరికి భయపడేది అంతా ఏం లేదు. కానీ ఏంటంటే కొద్ది కుటుంబం కలహాలు, కేసీఆర్ గారు చేసిన కొన్ని చిన్న చిన్న పనుల వల్ల వీళ్ళిద్దరూ నలిగిపోతున్నారు అని చాలా మంది చూడటంలో నేను విన్నాను. అంత లేదమ్మా. 100 రోజులు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను ఇంటికాడ వదిలిపెట్టినారు ఎవరమ్మా? కేటీఆర్. ఆ 100 రోజుల కథ ఏందనేది నువ్వు గ్రహించి మా కేటీఆర్ని ఏమని అంటే బాగుంటుందని మేము అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అమ్మా? కాంగ్రెస్ పార్టీ బిజీగా ఉంది. రేపు వస్తామో లేదా అని అడావుళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే సరిపోతుంది. మంత్రులు ఇంకెవరు ఇవ్వలేదు. హోం మంత్రి ఇచ్చినారా? హోం మంత్రి ఇవ్వని చరిత్ర ఎవరికి లేదు. హోం మంత్రి అంటే ఏ రాజకీయ పరంగా కానీ ఎన్ని పార్టీలు వచ్చినా హోం మంత్రి ఇచ్చేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు హోం మంత్రియే పెట్టుకున్నారు. కథంతా నడుపుతున్నారు 29 రావాలని. మరి ఎట్లా ఉండిద్దో ఏందనేది తెలియదు. కానీ బీఆర్ఎస్కే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ పెడితే నెగ్గుతాడని నేను ఇక వాదన ఉంటది కదమ్మా. నలుగుతున్నాము, ఎవరెవరో వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు అని ఒక బాధ ఉంటది కదా. ఆ బాధ మధ్యలో నుంచి వచ్చిందే ఈ పేరుల అవగాహన. జీవన్ రెడ్డి గారు చరిత్ర ఉందమ్మా ఆయనకి. ఆయన వెనకమాల ఆయన నియోజకవర్గంలో ఒక కథ ఉంది. మరి ఆయన ఎందుకు తొందరపడ్డా ఈ టైంలో? ఒక 2 సంవత్సరాల తర్వాత ఏదో సంవత్సరం ఎలక్షన్లో ఉన్నప్పుడు తొందరపడితే బాగుండేది. ఈ టైంలో ఎందుకు తొందరపడ్డా అనేది అర్థం కావట్లేదు. అదేమంటే రేవంత్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తున్నాడు. మరి అది కూడా కరెక్ట్ కాదనే చాలా మంది అంటున్నారు. మరి ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. రేపు ఏదో బహిరంగ సభ అవుతుంది అంటున్నారు. ఆ సభలో ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో అని మేము అనుకుంటాం. నేను ఒప్పుకుంటానమ్మా. హైడ్రా వచ్చింది కానీ పాపం అన్ని ఇల్లు పడేస్తానంటే అయిపోయిందిరా బాబు తెలంగాణ అనుకున్నాం. కానీ చుట్టూ సముద్రం మధ్యలో ఉంది. సముద్రాన్ని గుర్తిద్దాం. నదుల ఉపయోగం ఏంటి, నదులు ఆక్రమించిన ఆక్రమణ ఏంటి అని జనంలో ఒక అవగాహన కలిగించి ఆ నష్టపోయిన వాళ్ళు ఏది బడాబాబులు అమ్మితే వాళ్ళు నష్టపోయారు. ఆ బడాబాబులకి దెబ్బ తగిలేటట్టు ఆ నష్టపోయిన వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఎక్కడమ్మా నువ్వు రైట్ కరెక్ట్ క్వశ్చన్ అడిగావమ్మా. వాళ్ళ తమ్ముడింటికి కాదమ్మా, దాని పక్కన ఉన్న ఒక 5 సెంటే అది ఆక్రమించింది. ఆల్రెడీ ఆ గోడలన్నీ కూలగొట్టేశారు. మీరు చూసారో లేదో మరి నాకు అయితే తెలియదమ్మా. నేనైతే ఇంటికి వెళ్ళానమ్మా, మొత్తం ఇల్లు అంతా చూశాను కాబట్టి అంత క్లారిటీగా చెబుతున్నానమ్మా. అది ఫాతిమా కాలేజీ కూడా ఇచ్చారమ్మా నోటీసు. ఉంటది ఎగ్జామ్స్ మూమెంట్ రేపు మే నెలలో ఉంటది రిజల్ట్ అని మేము అనుకుంటున్నాం. అంతే మరి. ఇంకో బిల్డింగ్ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. అది హైకోర్టు స్టే ఇచ్చిందంటే దానికి ఎవరైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అధికారి. ఏమనుకుంటున్నావు గవర్నమెంట్ అధికారి అంటే? ఎన్నిసార్లు వెళ్తున్నాడు తెలుసా మా రంగనాథ్ గారు? మరి వెళ్తున్నాడు, కలుస్తున్నాడు. జడ్జి గారికి ఎవరైనా ఇస్తున్నాడు. అరే పాప ఆయన తిరిగినాడు కోర్టు జడ్జికి. పోలీసులు కూడా తిరగట్లేదమ్మా కోర్టులకి. ఆయన బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. కరెక్ట్ ఆలోచన ఇస్తున్నాడు. ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు ఆయన. అది ఓకే.